నీకు అనుమానం ఉంది కాబట్టి ఇలా ఆలోచనలు ఏం చెప్పను నిన్నెలా ఇంకేం చెప్ప అవసరం లే, నువ్వు లోపల వెళ్ళిపో, నేను పోవాలి. ఎందుకని నన్ను వెలివేస్తున్నావే Audio Jungle. రేజిమ్మి వర్షానికి ఏం రాలంత అర్జెంట్ వచ్చినబ్బా ఇదల్లా మళ్ళీ నువ్వు అదే పని చూడు కావాల్సిందిగా. అదే నువ్వు వర్షం బాగా నేర్చుకున్నారంతా వర్షాలకు మేమేమో బయట పోకుండా కూర్చున్నా నువ్వేమో వర్షంలో వస్తున్నావు ఆ బాబేమో వర్షంలో బొల్లని చూస్తాను వర్షంలో వస్తున్నావు ఆ బాబేమో వర్షంలో బొల్లని చూస్తాను బయట యా బాబా లేదులే నువ్వు వస్తావు నువ్వు వర్షంకి ఆ బాబు వర్షాన్ని బయట పోదు ఓ పనులుంటే పోవచ్చులే తప్పేంలే. నువ్వు వద్దులనైనా మళ్ళా ఏం తగలబెట్టేస్తాను కానీ వద్దులనైనా మళ్ళా ఏం తగలబెట్టేస్తాను కానీ నువ్వే జీన్స్ లేవా ఏంటికైనా ఏమో ఈ మధ్య జీన్స్లు కనపడలేదు సరిగ్గా చేసి అంటే జీన్స్ అంటే నువ్వేందనుకున్నావా నువ్వు జీన్స్లు తక్కువైంది చేసేది ఆ బాబు జీన్స్లు ఎక్కువైంది చేసేది నువ్వు జీన్స్లు తక్కువైంది చేసేది ఆ బాబు జీన్స్లు ఎక్కువైంది చేసేది మాట్లాడుతున్నావు అర్థమవుతుందని ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పేది అవసరమా జీన్స్లో వస్తానా అని చెప్పేది అవసరం లేదు. ఎవరు ఉన్నారు ఇంక ఇంట్లో ఇంకా నువ్వు ఎవరు అంటే ఇంక నేను ఇంకేం చెప్పేది అవా అంజలినే వద్దులేనా కొత్తగా మళ్ళీ ఇరికిచ్చేసి వస్తాను వద్దులేనా కొత్తగా మళ్ళీ ఇరికిచ్చేసి వస్తాను వద్దు నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. నేను అందుకే నువ్వు 5 నిమిషాలు లేట్ వచ్చింటే ఆ బాబు వెళ్ళిపోయేది. ఓ పని నాకు ఈ పంచాయతీ ఉన్నది ఏదన్నా తప్పు జరుగుతున్నా లేదా ఏదన్నా మంచి జరుగుతున్నా ఏదానికైనా టక్కని రియాక్ట్ అవుతా. నాకు వచ్చిన బ్యాడ్ హ్యాబిట్ అది ఏముంది ఎట్లా నువ్వు అడగవా ఏమని నువ్వు ఇట్లా పై వర్షాన్ని బయటికి పోవడం ఎందుకు అవసరమేందంత అర్చబెట్టి వర్షాన్ని బయటికి పోవడం ఎందుకు అవసరమేందంత అర్చబెట్టి అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయి ఒకవేళ బయట పనే ఉండే పని ఉంటే మీ అక్కడ పిలిచిపోమను లేదా రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా లేదా నువ్వు ఎటు ఖాళీగా ఉన్నావు నీకు చెప్పొచ్చు కదా ఏముంది అని. అవసరమేముందప్ప కరెక్ట్ అవసరమేముందప్ప క్యాచ్ చేసే దాంట్లో ఉంటుంది. ఏది ఊరిగా సాకు దొరికితే తప్పు పట్టాలని కాదు, తప్పు పట్టాలంటే దానికి ఖచ్చితంగా ఉండల్లా. నేను చూడు వర్షాన్ని బయట పోకుండా ఎందుకు కూర్చున్నా వర్షం తగ్గిపోలేదు ఏ కొంపలు మునిగే పనేం నాకేం నేర్పిస్తా నువ్వు అయినా కూడా నువ్వు ఎందుకు వస్తున్నావు కొంతమంది అట్లుంటారు. మళ్ళీ ఈ బాబు వర్షం నువ్వు వర్షానికి ఎందుకు వచ్చినావు నేను చెప్తున్నా నువ్వు ఆ బాబు కోసం వచ్చినావు కరెక్టా. వర్షానికి ఆ బాబు కోసం వచ్చినావు బాగా తడుచుకుంటా ఓకే బాగా ఆ బాబు వర్షంలో పోవాల్సిన అవసరం ఏముంది ఎవరి కోసం అనేది ఒక్కటి ఏందనేది నీ విజ్ఞతగా వదిలేస్తుంది. నువ్వు ఇప్పుడు కూడా అనుకోవచ్చు ఏందో ఫిట్టింగ్ మెడాలని చూస్తున్నాడు ఫస్ట్లో రెచ్చగొట్టి అంతా రెచ్చగొడతాడు తర్వాత అంతా గబ్బులు చెప్తాడు. అది అన్ని రోజులు అట్లుండవు అర్థమైందే. నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు. కరెక్ట్ పాయింటే కదా ఇది కూడా. నువ్వు కొట్లాడుకోకుండా నీట్గా అడుగు తప్పే ఉంది. ఏం పని మీద పోతున్నావు అడుగు అంతే. ఎందుకు వర్షం పడింది కదా ఇప్పుడు ఏమవసరము అంటే నీట్గా అడుగు. ఎందుకు నీకు లేదా హక్కు అది ఈ వర్షాకాలంకి చెనక్కాయలు మెయిన్. సరిపోయారు ఇద్దరును. చెనక్కాయలకి పత్తి బాగా పండుతుంది. చెనక్కాయలు ఈ సీజన్ లో అసలు మంచి పనికిరాదు అంత పొలం వచ్చి ఏమే అది మనం ఒకవేళ దానిమ్మకాయలు తోట చూద్దాం ఒకవేళ పోయి సాయంత్రం ఎందుకంటే ఈ వర్షానికి పోకూడదు పని ఉంటేనే పోల్లా. అర్థమైందా అట్లా చూస్తున్నావు అంటే కాదు చెప్పు. ఇప్పుడు ఆడిపోతాను నేనా బయటికి పోతానా వర్షంలో ఏం ఉంది ఓ పక్క నీ పని నువ్వు బేకర్ లాగా తిరుగుతావేమో. నాకు అట్లా బేకర్ తిరగలేదు, నాకు పని ఉంది. నువ్వు బేకారే, నువ్వు మొగోడువా. ఇంకా ఎంతమంది అమ్మాయిలను మోసం చేస్తా ఉంటావు? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినం. అబ్బాయినే తెచ్చి
పెట్టుకున్నావు. నీకేం పని ఉంది? నాకు పని ఉంది, పోవాలా? అబ్బాయిని పెట్టుకోవడం ఏంది? నేను వాడు ఏదో అంత లిప్టిక్లు గిక్టులని పూసి అని లిప్టిక్లు గిక్టులని పూసి అని వెళ్ళింది. వాడు అట్లా చేసినాడు. నువ్వు అసలు ఈ వర్షంలో ఎవరైనా కానీ ఏ ఆడపాప జీన్స్ చేసుకొని వస్తాను. ఎవడైనా ఏ ఆడపిల్లైనా పోతుందా? ఆడపిల్లైనా పోతుందా? ఎంతమంది కాదు, ఎంతమంది పని నా కొడుకులు ఉంటారు, ఎంతమంది చిల్లర నా కొడుకులు ఉంటారు రోడ్డు పైన. నీకు పెళ్లి చేసుకోపోయిన వచ్చినప్పుడు పెళ్లి సంబంధం చూసినప్పుడు ఏం అది నీ పెళ్లి కానప్పుడు నీ ఎంతవరకే ఉండాలా ఏంద్రా ఇది? ఈ లొల్లేంది? నీకేం చెప్పినా పెళ్లి నేను జీన్ చేసుకుంటాను అని చెప్పినా కదా. చెప్పినా అంత ముందు ఉంటాయి. ఇప్పుడు పెళ్లి తర్వాత అంత ముందు లేదు, ఇంత ముందు లేదు, రూల్స్ లేదు, అది నా ఇష్టం. అది లేదు, ఇంత ముందు లేదు, రూల్స్ లేదు, అది నా ఇష్టం. అది నా ఇష్టం కదా. మై చాయ్ మై ఒపీనియన్. బాబు ఎవరో చీర కట్టుకుని ఎంత పద్ధతికి పోతారు. చూడ అదే అట్లా నేర్చుకోవాలి. పద్ధతిలా అది నా స్టైల్. నీకు అవసరమా? నువ్వు చిల్లర కాదువే. నువ్వు వారానికి జీన్స్ పంచి కట్టుకోడు, కట్టుకుంటాడు. పంచ కట్టుకోవాలా? అది పంచి కట్టుకుని నేను కూడా ఆడితే జీన్ చేసుకొని పోయి ఎవరా నీకు చెప్పిండేది? జీన్ చేసుకొని పోయి ఎవరా నీకు చెప్పిండేది? చీర కట్టుకొని వర్షం వస్తుందని లోపలికి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఇంట్లో పోయి నాకేం మళ్ళీ వేసుకొని పోయి అదే మార్చుకో. ఇంట్లో పోయి నాకేం మళ్ళీ వేసుకొని పోయి అదే మార్చుకో. పక్కన పెట్టి మాటే వినుండ్రి. మార్చుకోండి ఈ డ్రెస్ తో అంటే ఎవరా నువ్వు చెప్పడానికి? రా అంటది ఏంది? నువ్వు రాలేదు ఏంది బే? ఏంది బేనా? ఏం మాట్లాడతానా నువ్వు? ఏంది బేనా? ఏం మాట్లాడతానా నువ్వు? సంబంధం ఉందా? సంబంధం ఉందంటది ఏంది? నా పెళ్లి కాబోయే కొన్ని రోజులని కాదు, తాళి కట్టి అప్పుడు నీ సంబంధం. ఇప్పుడు లేదు, నా ఇష్టం రా. ఇప్పుడు లేదు, నా ఇష్టం రా. వచ్చి వారం కూడా కాలే అప్పుడు ఊర్లో పోయి రోడ్లో పోయి చిల్లరయ్యి మరి ఎవరన్నా పొద్దున పెళ్ళి అయితేనే శివాల భార్య చూడరా, పొద్దున పెళ్ళి అయితేనే శివాల భార్య చూడరా. ముందు ఏమే రోడ్లు జీన్స్ చేసుకొని తిరిగిన అదే ఇంకా ఆడాలని ఇంకమ్మని ఉండాలి. లేదనుకో చూసినావా పరగెత్తుకొని కొడతారే, లేదనుకో చూసినావా పరగెత్తుకొని కొడతారే. పడినామనుకో పూర్తి పడాలి, కొడితే మెట్టుతో కొట్టాలే. నా ఇష్టం రాని ఎట్ట డ్రెస్ వేసుకుంటే నీకెందుకు రా? తాగుపోతే ఎదవా చిల్లరాడ. నువ్వు పెద్ద అందుకే చిల్లరలా రోడ్డు మీద తిరుక్కుంటావు లేదు. మొగాన్ని అర్థమైందా? తిరుక్కుంటావు లేదు. మొగాన్ని అర్థమైందా? మొగడైతే నాకేంద్రా? అందుకే చిల్లరలా నువ్వు మొగడురా. కొడుకురా నువ్వు, తేడా నా కొడుకువి. ఏం తేడా తర్వాత తేడా అనద్దు అంటున్నావు. చెప్పు నిజంగా ఒప్పుకో. మొన్న నిన్న అందుకే కదా లిప్టిక్లు అన్ని పూసుకొని వచ్చింది. ఎవడు పూసుకున్నాడు? ఎవడు చేసాడు? వాడు చేసాడు అంతా మొత్తం అంతా. సిగ్గులేదు వాడు చేసినావు అంటున్నాడు. సిగ్గులేదు వాడు చేసినావు అంటున్నాడు. వాడు చేశాడని చెప్పకూడదు. వాడు చేశాడంటే నువ్వు చేయించుకున్నావని నీకు గుర్తుండాలి కదా. పోటీకి వస్తాను. ఏంటి పోతావు? నీకేం రా? నా బాధ పిల్లకి ఎప్పుడర్థం అవుతది. వర్షంలో చిల్లర చేయి మొత్తం లోపల చేసినా నువ్వు బయట చేస్తావా? అట్లా ఒప్పుకున్నట్టు కాదు. వాడు సృష్టించాడు మళ్ళా. నేనేం చేయలే. ఇప్పుడేం నీకు ఇప్పుడేం నీకు ఏం ఇబ్బంది రా? నీకు చెప్పు. నీకు ఇబ్బంది కాదు, నాకు ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున అనుకుంటాను జనాలు ముందునే ఎవరు మాత్రం ఉన్నారు. ఇంత జరిగితే ఇంత చేస్తారు జనాలు. హలో, నీకు అనుమానం ఉంది కాబట్టి ఇలా ఆలోచనలు అనుమానం కాదు. ఏం చెప్పను నిన్నెలా పిచ్చిదానా? అర్థం కాదు జనాలు. కొట్టాలా? ఏం బ్యాట్ తీసుకుంటా? చెప్పు మాట్లాడుతాండే నువ్వు. ఏం బ్యాట్ తీసుకుంటా? చెప్పు మాట్లాడుతాండే నువ్వు. ఏందా అసలు? నువ్వు దాన్ని తీసుకొని కొడితే ఎట్లా? నువ్వు అడుగు. ఎట్లా నువ్వు మాట్లాడే కొద్ది ఇంకా ఏం మాట్లాడుకోద్ది? ఇంక నాతో మాట్లాడే అవసరం లేదు నీకు. నోరు మాట్లాడుకోద్ది. ఇంక నాతో మాట్లాడే అవసరం లేదు నీకు. నోరు మూసుకొని ఇంట్లోకి పోరా.
నువ్వు వరతర అనొద్దు, సరిగ్గా మాట్లాడేది. మీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా పెంచలేదు. నాకు మా ఇంట్లో వాళ్ళు, అందుకే నువ్వు నిన్ను ఇంతవరకు వర వర అంటున్నావు. ఇంతవరకు వర వర అంటున్నావు. చెప్పేదా నువ్వు వర వర అంటున్నావు, తరే అంటున్నావు. కానీ నేను ఎందుకు నేను మత్సంగా అంజలి పిస్తాంటే మా ఇంట్లో సంస్కారంగా కొడతాదా బాబని అది నిజం చెప్పు, కొడతాదని నువ్వేం మాట్లాడలేదు, ఎక్కువ మాట్లాడలేదు. మా ఇంట్లో ఒక ఆడబాబుని చిల్లరాడు అని తెలుసు నాకు. నేను తాగుతాను చెప్పు. అదే నిలుపు ఏం నిలుపుతావు నువ్వు సరిగ్గా మన ఆడ బజార్లో అంతా చిల్ల చేసి అరసా ఎక్కువ నువ్వు ఇట్లా చూడు ఇట్లా చూడరా ఇట్లా చూసి ఇట్లా చూడు ఇట్లా చూడరా ఇట్లా చూసి చూడు ఒకవైపే చూడు. వాళ్ళంతా చూస్తాను ఏం సన్నగా ఏమి కొంపలే ముని చూస్తే నాకెందుకో ఆడిపోతే నీకెందుకో నాకు తుమ్ములు పట్టుకుంటున్నా ఆయన. ఏడు తుమ్ములు పట్టుకుంటున్నాయి. ఏదో పని మీద పోతున్నట్టుంది. పని మీదనా ఇట్లా అదే నువ్వు మధురాగి పక్కన కూర్చొని పాప మా ఆయనకి నీరంతా అంటుకున్నట్టుంది, అందుకు తుమ్ములు వస్తున్నాయి. మా ఆయనకి నీరంతా అంటుకున్నట్టుంది, అందుకు తుమ్ములు వస్తున్నాయి. నువ్వేమో అనుకోరండి పోతా. నువ్వు పోయిన అంటే ఊరేసుకొని చచ్చిపోతా వల్ల వల్ల ఏముందంటారు మళ్ళీ. ఇంకా పెళ్లి చూపులు అన్నాక ఇంకేమి పెళ్లి చూపులు అంటే అర్థం సగం పెళ్లి అయిపోయినట్టే. చూపులు అంటే అర్థం సగం పెళ్లి అయిపోయినట్టే. చాలా సెకలు ఉన్నారా నీలో. ఒకటి నీకు అవా ఓడిపోతాను నచ్చంటే బండి ఇస్తాను, బండిలో పిలిచిపోయి పని చూపించుకుంటా. వర్షంలో బండి ఆడపోయి మళ్ళీ బుడదలో పడేది. మళ్ళీ పొట్టిగా ఉన్నాడు కాలందవన్యా కార్లో పో, పొట్టిగా ఉన్నాడు కాలందవన్యా కార్లో పో. వర్షానికి ఏముంది, కారు తోటి ఏడు యాక్సిడెంట్ చేస్తాడు అమ్మ స్వామి. కార్లో పోతే మళ్ళీ అంతా జనం అంతా మళ్ళీ ఓరు కులుకొని చచ్చిపోతారు. అట్లా ఉత్తగారు పోతుందనే, ఉత్తగారు కాదులే, అట్లా ఉత్తగారు పోతుందనే, ఉత్తగారు కాదులే. అదే వాళ్ళు ఇంకా కారులో పోదామని. నువ్వు వర్షంలో పోవద్దు అనే, వర్షంలో అడాస్తలో బాగలేదు. నాకు వర్షం అంటే ఇష్టము. నీకేం చెప్పినా పెళ్లికి వచ్చినప్పుడు ఏం చెప్పినా చెప్పు. ఏం చెప్పినావు ఏం చెప్పినావు ఏం చెప్పినా ఏం చెప్పినావు ఏం చెప్పినావు ఏం చెప్పినా ఆడదామని మళ్ళా నువ్వు తాగుపోతుడు అన్నీ నేను ఇక్కడ గొమ్మనున్నా. తాగుపోతుడు అన్నీ నేను ఇక్కడ గొమ్మనున్నా. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నువ్వు చూసినావా తాగుతావు? నువ్వు చూసినా? అవును చూసినా. మొన్నే కదరా మంచం మీద ఒక మందు తెచ్చుకొని గ్లాస్ లో మజాను తెచ్చి పోసుకున్నావు సిగ్గులేని ఎదవా. మజాను తెచ్చి పోసుకున్నావు సిగ్గులేని ఎదవా. మందు ఇతను పెట్టినాడు. ఎందుకు మధ్యలో నువ్వు మధ్య ఎందుకు నువ్వు పెట్టిన ఒకటే మందు చెప్తాను. ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. జీవితంలో బయట పోకూడదు, మర్యాద తీయకూడదు. తీసుకొని పోడ్చుకొని చచ్చిపోతాం వల్ల తీసుకొని పోడ్చుకొని చచ్చిపోతాం వల్ల టూ మచ్ రే టూ మచ్. ఎందుకు చచ్చిపోతావు? ఏముందని ఏముందని ఎందుకు చచ్చిపోతావురా? నా పరువు పోతుందిరా, నాదేం కాదురా. పోతుందిరా, నాదేం కాదురా. అదే విడిసిన వాళ్ళని చూడు. నీకు ఒకవేళ ఈ బాబు ఎటు కాదు, వాని కోసమన్నా చచ్చిపోతాడన్నా కూడా బాగుంటది, వాడన్నా కాపాడతాడు వచ్చి. నేను మొన్నే కదరా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని తిన్నావు. మొత్తం క్రియేట్ చేసి ఇతను మొత్తం క్రియేట్ చేసి ఇతను చూడు బుజ్జి చూడు బుజ్జి. నువ్వు పెళ్ళి అయిపోయింది ఇంటికి, నువ్వు పెళ్ళి అయిపోయింది ఇంటికి. ఏం చేస్తావు? అది నువ్వు ఇచ్చిన వాళ్ళు అయితేనే పోయేది. చిల్లర కూడా అనుమానం కొడుకు కాబట్టి మంచి కూతురు వస్తాయి. నువ్వు ఆడదాన్ని మాట్లాడి కాబట్టి పోతున్నా, ఆడదాన్ని మాట్లాడి కాబట్టి పోతున్నా. ఏదో కాదు మసరగా రానే కాదు నువ్వు. ఏం రానే అంట కొడతా
జీన్ చేసుకోను అంటున్నావే, ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటావా? ఇంత గ్యారంటీ. నువ్వు ఇష్టం నన్ను ఎందుకు కడుతాను? వింటావు కదా? ఇప్పుడు రెస్టారెంట్స్ కి తీసుకుపోతావా? రెస్టారెంట్ కి ఇప్పుడు వద్దులే, మళ్ళీ సాయంత్రం అదిగా కొట్టేదేముంది, నువ్వు మొగలు కొట్టేది ఇది. సాయంత్రం మదయంలో వర్షం పడుతుంది, ఏడుకన్నా సాయంత్రం మదయంలో వర్షం పడుతుంది, ఏడుకన్నా ఈ వర్షంలో అవసరమానికి రెస్టారెంట్ వర్షం పడుకోకుండా ఇప్పుడు వాడిలే మొత్తం ఏం గుర్తుంటాయని చెప్పు. నువ్వు సారి మధ్యలో తాగుతానే అనుకోలేక కోపం వస్తాను, తాగుతానే అనుకోలేక కోపం వస్తాను. కోపదారి మనిషి మీకు తెలుసు. నేను అదే నేను కూడా పోయేదాన్ని పోయి చేసినావు, నువ్వేం రాడికి లాగా ఇంట్లో కూర్చొని వచ్చినావు. నాకే పని లోపల బుద్ధి పని తాగుడుంటే ఇంక లోపల ఏడనా పడి చేసింటారు. అందుకు మాకు పని ఉన్న కాబట్టి మేము పోతాం. ఏ పని ఉన్నాయమ్మా? వైజాగ్ నుంచి పని ఏమన్నా ఎవరు పని చెప్పరా నువ్వు? పనేమో మీ అక్కే చెప్పిందిలే, మీ అక్క ఆడుందని పిలిచింది. మీ అక్కే చెప్పిందిలే, మీ అక్క ఆడుందని పిలిచింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది బోల్ని ఏడుందని వాళ్ళేదో షాపింగ్ పోతారు. ఆ అక్క ఇంట్లోనే ఉంది. ఆ అక్క చూడు పోయి ఇంట్లో ఉందేమో. లేదా చూడు పోయి ఇంట్లో ఉందేమో. లేదా ఈ బాబాకి ఆట ఎక్కి వచ్చేసి అని చెప్పింది. అది అట్లా ఇట్లా దించుతారు బాగుంది. ఆమె వర్షానికి కంఫర్ట్ అయితే అది వేసుకొని పోతారు. దానికంతా నువ్వు ఏదైనా తిక్కనేలా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలి. చెప్తాను ఎగ్జాంపుల్, నువ్వు ఒక డ్రెస్ వేసుకొని ఒకసారి మధ్యలో పో. కాదు ఇంత నిక్కర్లు వేసుకొని తిరుగుతుంటావు నువ్వు. అందుకే వాని పడేసినావు. నువ్వు నా కొడుకు మొత్తం నీకు తెలుసా? తెలుసు. నువ్వు అందరి ముందర ఎరుగుతుంది, నాకు తెలిసేది ఏముంది కొత్తగా? ఏం తెలిసింది? అయినా నీ పెళ్ళి అయింది 11 రోజులు బయటకు పోకూడదని తెలుసు కదా. నువ్వు వద్ద వాడు ఏదో ఒక తిక్కనా కొడుకు. నువ్వు అదే పని వాడు పొద్దునే కనబడా వీడి కోసం స్వీట్ బాక్స్ కొనుక్కుంటాడు. వాని చెప్తే కొట్టడం లేక మార్నింగ్ పోయేది వచ్చింది. నాకు తెలుసురా నీ కథలన్నీ. వీడేమో పోయి కలిసి వస్తాడచ్చు. ఇద్దరు చట్టా పట్టలు వేసుకొని తిరగచ్చు మీరు. ఎప్పుడు తిరిగినాను ఇట్లా స్వీట్ బాక్స్ పట్టుకొని పోతాడు. నువ్వు ఆ పాప కావాల్సింది ఎక్కి చెప్తాను. మళ్ళా స్పీడ్ తినిపించినట్టు ఉంది. నీ కథలు ఆడుతున్నావు కదరా. నువ్వు అన్ని నాకు చెప్తానా? నువ్వు నాకి ఎత్తిస్తున్నావు, మళ్ళా పోతున్నావు. నువ్వు ఇప్పుడు ఇందాక నుంచి ఏమన్నావు? నువ్వు నేనేమన్నా చెప్పు, ఏదో నోటి చెప్పు పర్లేదు. ఆ బాబు తెలుసులేను ఎట్లా వాడని చెప్పు. షేడ్స్ ఉన్నారా నీలా? నాకు నుంచి నువ్వు వస్తా అంటే దీని చేసుకొని మొత్తం బాబాయ్. ఆడపిల్ల నువ్వే నీకు బుద్ధి లేదు ఎదవా. నువ్వు ఎప్పుడు నాకు తెలుసురా రే. నువ్వు ఎప్పుడు తాగబోతుడివి, నువ్వు ఎప్పుడు చిల్లర నా కొడుకు అన్ని తెలుసు నాకే. అందుకే నీ గురించి కూడా వదిలేసిన. ఎప్పుడు చూడు ఆ వాల్ మీద వీళ్ళ మీద నూకడమేననేది. నువ్వు నూకుతావా? నువ్వు రెచ్చగొడతావా? ఎట్లా బకరా చేసేది మాత్రం నన్నే చేస్తావా? వానేమో రూమ్ లో ఏంటిది మాకేంటిది అంటున్నాను. రూమ్ లో పట్టబోతు. నేనేదో స్వామి రామా నా బాబు చూసే వద్దు. ఈ బాబుని ఈ బాబుని ఏదో ఒకటి చేయాలనుకుంటే నువ్వు ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఏం అయినా ఈ తాగుబోతాని కోసం నువ్వు ఆగి ఉండడము చాలా తప్పు. ఆడ మీ అక్క వెయిట్ చేస్తానంట, పోయి ఆట ఎక్కించొస్తా. నువ్వొద్దా? నువ్వు చెప్పింది నువ్వే. నువ్వొద్దా? నువ్వు చెప్పింది నువ్వే. తగ్గించుకుంటే మంచి. మర్యాద పోతాది.
కొట్టు అని చెప్పినా కూడా మధ్యలో కాదు. నేను కొట్టలేదు, నువ్వు జుట్టు పట్టుకుని నిక్కర్లు వేసుకొని కాళ్ళు ఎంత తిరుగుతానా కూడా మర్యాదలు పోలేదు. నిక్కర్లు వేసుకొని కాళ్ళు ఎంత తిరుగుతానా కూడా మర్యాదలు పోలేదు. మాకి ఆ బాబు జీన్స్ చేసుకుంటే పోతుందా? కాదు నా మొగోడునా ఏ మొగోడు అని చెప్పి నువ్వు మొగోడు తీరు ఏ పనులు చేస్తావు? ఏ పని చేయలేదు. నగలు కట్టుకుంటారా ఇంటికాడ తెచ్చుకుంటారా? అది నేను వాడు నువ్వు మళ్ళా అదొకటి కొడుకు సైకో నా కొడుకు వాడు ఎట్లా నచ్చినాడు మళ్ళా? ఏం చేసుకున్నానా చెప్పునా? నువ్వు ఏం చేసుకున్నానా చెప్పునా? నువ్వు అసలు లేదు, నువ్వు చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని అమ్మాయిలు ఉంటాయి అబ్బాయి వేసుకొని పోక అట్లా చెప్పినారు. మొగోడు వేసుకోకూడదా? నీకేం పడిందని అది ఆడవాళ్ళని చూసుకొని అది వేసుకొని పోయేది. నాకు పని ఉంది కూడా నేను పోతాను. నిన్నట్ట కన్నారో నిన్నే మెట్టి నేను ఆడాలి ఎవరు చూసిన ఎప్పుడు చూసినా ఆడాలి చూడ్డే మా తప్పు. మొగోళ్ళు కూడా చూసుకుంటా పోతాను. చిల్లర చేస్తాను నువ్వు చెప్తానా? ఏ సపోర్ట్ వస్తాను మొబైల్కి వేస్తాను ఎవరైనా సపోర్ట్ వస్తాను మొబైల్కి వేస్తాను ఎవరైనా తిట్టాల్సిన తిట్టారుగా ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. నువ్వే ఆడోళ్ళని ఆడ చూస్తాను అంటే అందుకే నేను చెప్తే అంటే ఆడాలి చూడకపోతే మొబైల్ చూస్తానట. సరే ఇద్దరిని చూడ్డం లేదు, నిన్నే చూస్తాను వేరే వాళ్ళు. ఓకేనా? ఒకటే కదా నాకే కదా. ఏదంత గబ్బులు ఇస్తాను ఏదంత గబ్బులు ఇస్తాను బాబు ఆట ఎక్కించు. నేను ఆ బాబా రెడీ అవుతుందని ఇక్కడ కూర్చున్నా, చెప్పులు కూడా వేసుకున్నా. ఆట ఎక్కించి వద్దామని అర్థమైంది. ఆట ఎక్కించి వద్దామని అర్థమైందా? నువ్వేదో శన్యాగట్లు ఎదురైతే అనుకోండి. ఈ బల్లా బాబు నేను ఒకటి అంటాడు మళ్ళా కట్టకట్ట కూడా మన చెప్తానా సారీ నన్ను క్షమించే కూడా మన చెప్తానా సారీ నన్ను క్షమించే సారీ 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 రెచ్చగొట్టినది ఒక పెద్ద ప్లాన్ వేసాడు. అందరూ ప్లాన్ వేస్తారు. నేను నమ్మను నమ్మపోయినా కూడా నమ్మాయి నమ్మకుండా మళ్ళీ ఎందుకు ఇట్టుందండి అన్న అడగా కూడా నమ్మాయి నమ్మకుండా మళ్ళీ ఎందుకు ఇట్టుందండి అన్న అడగల్లా. ఇంకా అయిపోయా అయిపోయా. సరేనా నేను చెప్పాలి ఇంకేం చెప్ప అవసరం లే, నువ్వు లోపల వెళ్ళిపో. నేను పోవాలి. ఎందుకని నన్ను వెలివేస్తున్నావే? నువ్వు పోతావా? ఉండమ్మా తుమ్మినా బయలుదేరదు. తినుపు వచ్చినావు కదా. ఏమే చెప్పులని వేసిపోవా? ఇప్పుడు ఆ సావి కూడా ఏడెత్తుకొచ్చినాడు గుళ్ళో.